బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతల సమావేశం వేడిగా జరిగింది. సమావేశం మధ్యలోనే డోర్ తన్ని అసహనంతో వెళ్లిపోయారు నిర్మాత సురేష్ బాబు. డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతల మధ్య భిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఎగ్జిబిటర్స్ కి సానుకూలంగా నిర్ణయం తీసుకునే అంశంలో సురేష్ బాబు అసహనం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. డిస్ట్రిబ్యూటర్స్ తో మళ్లీ సమావేశం నిర్వహించాలని నిర్మాతలు భావిస్తున్నారు. నలుగురు నిర్మాతల చేతుల్లోనే థియేటర్స్ ఉన్నాయన్న అంశంపై అంతర్గత విభేదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ లో ఎగ్జిబిటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ప్రతిష్టంభన మరో లెవెల్ కు వెళ్తోంది. ఇప్పుడు అద్దెల ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించడం సాధ్యం కాని విషయం అని ఎగ్జిబిటర్స్ తేల్చి చెప్తున్నారు. వారికి పర్సెంటేజెస్ ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. ఈ వ్యవహారం నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది ఇప్పుడు. అందుకే తాజాగా సమావేశం కూడా నిర్వహించారు. జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామన్న ఎగ్జిబిటర్స్ ను శాంతపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఉదయం నుంచి వేడి చర్చలు జరిగాయి. ఉదయం 11 గంటలకు తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్ తో సమావేశం జరగగా 40 మంది డిస్ట్రిబ్యూటర్స్ హాజరయ్యారు. సాయంత్రం 4 గంటలకు మరో మీటింగ్ జరిగింది. థియేటర్స్ రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని నిర్ణయించారు. గతంలో కూడా ఇటు క్యూబ్ సమస్యలపై కొన్ని రోజులు థియేటర్స్ మూసివేశారు. ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లపై షూటింగ్స్ నిలిపివేశారు. ఈ రెండు విషయాల్లో కూడా సత్ఫలితాలు రాకపోవడంతో ఈసారి థియేటర్స్ మూతపడకుండా సినిమాలు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే ఫార్ములాపై డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు ఇరువురు కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పైరసీ, ఐపీఎల్, ఓటీటీ రూపాల్లో ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం చాలా తగ్గిపోయిందని, మే 30 నుంచి వరుస సినిమాలు ఉండటంతో మరింత ఇబ్బంది అవుతుందని, తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించేలా తోడ్పడాలని ఎగ్జిబిటర్స్ కు డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ మ్యాటర్ పై మనతో జాయిన్ అవుతున్నారు నిర్మాత నట్టి కుమార్ గారు. నమస్తే అండి. ప్రజెంట్ మనం చూస్తున్నాము ఇటు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వర్సెస్ ఎగ్జిబిటర్స్ లాగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ చర్చలు నడుస్తున్నాయి. అసలు ఏంటి అప్డేట్ ఏంటి? ఇటు ఎగ్జిబిటర్స్ చెప్తున్న పర్సెంటేజ్ విధానానికి ఒప్పుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవాలి? నేను ఒకటి అంటానండి, ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, ఒక ఎగ్జిబిటర్ గా, ఒక డిస్ట్రిబ్యూటర్ గా రెగ్యులర్ గా మేము సినిమాలు చేస్తూనే ఉన్నాం, సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు దిల్ రాజు గారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నన్ను నమ్మండి అని 2011లో నేను చైర్మన్ గా ఆయన మొత్తం టోటల్ గా ఇదంతా డీల్ చేసి 30 రోజులు షూటింగ్ లాపాం. అప్పట్లో థియేటర్స్ ఆపలేదు. తర్వాత మళ్ళా లాస్ట్ మీటింగ్ లో మొత్తం రెమ్యునరేషన్స్ తగ్గిద్దాం, థియేటర్లో క్యూబులు, ఈఎఫ్ఓలు అన్ని చూస్తాం, నన్ను నమ్మండి అని చెప్పి 30 రోజులు థియేటర్లు ఆపాం. దానివల్ల 5-6 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఏం సాధించామండి? ఇలా మనం మొత్తం టోటల్ గా ఏది కూడా సాధించుకోలేకపోయాం. థియేటర్లు ముగియడం అనేది సరదా కాదు, మూసేయడానికి అందరం సిద్ధమే. ఈ 3 నెలలు మూసించాం కదా, ఈ 3 నెలలు సినిమాలు ఏమైనా ఉన్నాయా? సినిమాలు లేవు కదా. కానీ ముగియటానికి దానికి రీజన్ కావాలి. ఎందుకు మోస్తున్నాం? మనం ఈ పర్సంటేజ్ సిస్టమ్ 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, నిర్ణయం తీసుకోవచ్చు కదా. రేపు 1వ తారీఖు మేము పని చేసేస్తామంటే ఎవరు దానికి యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు ఇది ఆశాస్పదంగా ఉంది. 1వ తారీఖు బంద్ అని, 5వ తారీఖు దిల్ రాజు సినిమానే ఉంది రిలీజ్. మళ్ళీ 12వ తారీఖు అజహర్ వీరమ్మలో పవన్ కళ్యాణ్ గారిది. రేపు నెలాఖరికి వచ్చి యాజ్ యూ సెడ్, అంటే మొన్న 3 నెలలు సినిమాలు లేవు కదా అని అంటుంటే అదే కదా మేబీ ఎగ్జిబిటర్స్ ప్రాబ్లం కూడా అదే కదా. పెద్ద సినిమాలు వచ్చినప్పుడే వాళ్ళు క్యాష్ చేసుకునే ఒక ఆపర్చునిటీ వాళ్ళకు ఉంటుంది. ఆ టైంలోనే కదా వాళ్ళ అసహనాన్ని చూపించేది. అసహనాన్ని చూపించి మనం ఆపగలమా అని అడుగుతానమ్మా. నేను ఒక ఎగ్జిబిటర్ గా అంటున్నాను, మా అసహనాన్ని చూపించి ఆపే ధైర్యం మాకు ఉందా అని అడుగుతున్నా. ఈ పెద్ద మనుషులు మళ్ళీ రేపు ఉదయాన్నే వెంటనే మార్చేస్తారు మాట. మరి దానికి ఎవరు ఫూల్ అవుతారు? ఎగ్జిబిటర్లు కదా ఫూల్ అవుతారు. ఇప్పుడు మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నది 1400 మంది ఎగ్జిబిటర్లు తీసుకోలే నిర్ణయం. 40 మంది లీజు ఓనర్లు, మొత్తం ఒక సురేష్ బాబు, ఒక సునీల్, ఒక దిల్ రాజు గారు తీసుకుంటే నిర్ణయం అయిపోతుందా అని అడుగుతున్నా. నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, ఆయన ఈ నిర్ణయానికి 1వ తారీఖు థియేటర్లో బంద్ చేద్దాం, ఏకదాటిగా మనకు పర్సంటేజ్ సిస్టమ్ రాకుండా
మనం థియేటర్ ఓపెన్ చేయొద్దు, హరిహర వీరమల్లు కానీ ఏ సినిమాలు వేయొద్దు అని ఇదే మాట మీద ఉండగలుగుతారా? ఆ ధైర్యం ఉందా? కమిట్మెంట్ ఉందా? చెప్పానండి. ప్రతి ఎగ్జిబిటర్ ఆయన ముందుంటాడు. మా ఇదే పర్సంటేజ్ సిస్టమ్, ఒక్క మాట అమ్మా, ఇదే పర్సంటేజ్ సిస్టమ్ గేమ్ చేంజరు సంక్రాంతికి వస్తున్నాడు ఆయన సినిమాలు రిలీజ్ అప్పుడు, ఎస్ నా ఇంటి నుంచే స్టార్ట్ చేస్తున్నాను, నందమూరి తారక రామారావు గారు అన్నట్టు మహిళలకు సమాన హక్కు ఆస్తులు ఇచ్చినట్టు నా ఇంటి నుంచే స్టార్ట్ చేస్తాను అన్నట్టు ఈయన నా సినిమాల నుంచే నేను పర్సంటేజ్ సిస్టమ్ స్టార్ట్ చేస్తాను అంటే బాగుంది కదా. మరి ఆయన సినిమాలన్నీ అయిపోయిన తర్వాత పర్సంటేజ్ అంటే నిర్మాతలు ఎందుకు ఒప్పుకుంటారు? వచ్చింది కాబట్టి ఆయన డోర్ తన్ని బయటకి చాలా ఆవేశంతో బయటకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. నిజమేనా అండి? ఆయన ఆవేశం ఎంతో అందరికీ తెలుసమ్మా. ఆయన ఆవేశం ఎంతో అందరికీ తెలుసు. ఆయన ఆవేశం కాదు, ప్యూర్ బిజినెస్ మ్యాన్. ఆయన ప్యూర్ బిజినెస్ మ్యాన్. ఆయన ఇండస్ట్రీలో లాభ నష్టాలు కాదు, లాభం వస్తే వ్యాపారం, నష్టం వస్తే వ్యాపారం చేయడు. ప్యూర్ బిజినెస్ మ్యాన్. ఆయన నేను తప్పని అన్నాం. ఆయన ఒక లీజ్ ఓనర్, నాట్ ఓన్లీ లీజ్ ఓనర్. ఇప్పుడు మాలాగా ఒక్కొక్క థియేటర్ ఎవరికి ఉన్నాయో అలాగే ఒక థియేటర్ ఓనర్ అంతే. లీజ్ థియేటర్ తీసుకున్నాడు, లీజ్ థియేటర్ ఓనర్ అంతే ఆయన. ఇప్పుడు నేనేమంటానంటే మీ పెత్తనం ఏంటి అని అడుగుతా. అందరినీ పిలిచి కదా మాట్లాడాలి. ఇప్పుడు ఏ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఉంది, బి క్లాస్ పరిస్థితి ఏంటి, సి క్లాస్ పరిస్థితి ఏంటి? ఎగ్జిబిటర్ల వైపు మాట్లాడండి, అందరి వైపు మాట్లాడండి. ఇంతకు ముందు మీ చరిత్ర ఏముందని అడుగుతా. ఇంతకు ముందు మీరు 2 సార్లు ఫెయిల్ అయిపోయారు కదా, మళ్ళీ మిమ్మల్ని ప్రెసిడెంట్ చేసిన ప్రెసిడెంట్ కూడా ఫెయిల్ అయ్యారు కదా. మరి ఎలా నమ్ముతారు ఎగ్జిబిటర్లో? ఇప్పుడు నేను రేపు ఒకటి అడుగుతున్నాను, ఎవరికి తెలియదు 1వ తారీఖు బంద్ అని చెప్పారు, దానికి కట్టుబడి ఉండమానండి. ఒక 4 రోజులు కట్టుబడి ఉండమానండి. మీరు ఎందుకు ఇప్పుడు లాస్ట్ టైం థియేటర్లు ఎందుకు మూసారు, ఎందుకు ఓపెన్ చేశారు సమాధానం చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు ప్రతిసారి ఆటలాడు కాదు కదమ్మా. ఎగ్జిబిటర్ సినిమా తీసి ఒక ప్రాపర్టీ ఓనరు ఒక థియేటర్ మూస్తే ఎంత అవమానపడతాడు. మళ్ళీ థియేటర్ తెరవమంటే ఏదైనా మనం సాధించుకుంటే ఓకే. ఏం సాధిస్తాం చెప్పండి? ఇప్పుడు మనం అక్కడ ఏంటంటే కొంతమందికి హీరోలు డేట్స్ ఇవ్వట్లేదు. దానికి ఒకటి డిస్ట్రిబ్యూషన్ లో ఒక 2 వర్గాలు అయిపోయాయి. డిస్ట్రిబ్యూషన్ లో కొంతమంది మైత్రి వాళ్ళు ఇది మేజర్ గ్రూప్ అయిపోయింది. ఇది ఇద్దరి మీద వార్ని మమ్మల్ని అందరికీ రుద్దొద్దంట నేను. మీ ఇద్దరు వార్ని మమ్మల్ని ఎందుకు రుద్దుతున్నారు మీరు? మీ ఇద్దరు పంచాయతీలు మాకు ఎందుకు రుద్దుతున్నారు? ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? నాతో మాట్లాడమని అంటే 2 మేజర్ గ్రూప్స్ మధ్యలో వార్ లో ఇటు ఇండివిజువల్ గా ఉన్న అందరూ కూడా మోసపోతున్నారు అనేది మీ వాదన, అంతేనా? మోసపోతున్నాము. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ మైత్రి బాగా డెవలప్ అవుతుంది. మైత్రి డెవలప్ అవుతున్నా నీళ్ళ కక్ష, వీళ్ళు డెవలప్ వాళ్ళ కక్ష అవ్వచ్చు. కానీ 2 గ్రూపుల మధ్య మమ్మల్ని అందరినీ బలి చేయొద్దు అంటాను నేను. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నటికుమార్ గారు. సిఎస్ ఫైనలీ అది నటికుమార్ గారు వాదన. కంప్లీట్ గా కూడా 2 మేజర్ గ్రూప్స్ మధ్య పవర్ షేరింగ్ అనేది జరిగిపోయింది. దీంట్లో ఇండివిజువల్ గా ఉన్న ఎగ్జిబిటర్స్ ను బలి తీసుకోవద్దు, ఈ మాట మీద అసలు ఎంతవరకు నిలబడతారు అనేది కూడా చూడాలి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు.